గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఎలక్ట్రికల్ ఏసీ సర్క్యూట్స్లో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఫేస్ యాంగిల్ బిట్వీన్ ద కరెంట్స్. సో I1 కరెంట్ వచ్చేసేమో 5 sin ωt ప్లస్ 30 ఆంపియర్స్ అండ్ I2 వచ్చేసి -6 cos ωt -60 ఇన్ ఆంపియర్స్. సో ఆల్సో కామెంట్ విచ్ కరెంట్ ఈజ్ లాగింగ్. సో ఇందులో ఏ కరెంట్ లీడింగ్లో ఉంది, ఏ కరెంట్ లాగింగ్లో ఉంది కనుక్కోవాలి. సో దీన్ని సాల్వ్ చేయాలంటే మనకి ఏంటంటే సో ఫస్ట్ ఏంటి కరెంట్ I1 ఆఫ్ టీ. సో I1 ఆఫ్ టీ ఏంటంటే 5 sin ωt ప్లస్ 30 డిగ్రీస్. అదేవిధంగా కరెంట్ I2 ఆఫ్ టీ. సో I2 ఆఫ్ టీ ఎంత అంటే -6 cos ωt -60. అయితే మనం తీసుకునే ఈ టూ కరెంట్స్లో ఏది లాగింగ్లో ఉంటుంది, ఏది లీడింగ్లో ఉంటుంది, అయితే ఆ రెండింటి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత, సో అది కనుక్కోమన్నాడు. సో దీన్ని సాల్వ్ చేయాలంటే మనకేంటంటే గ్రాఫికల్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. సో ఆ గ్రాఫికల్ మెథడ్ యూస్ చేసుకుని మనం ఏం చేస్తాం, దీనికి ఆన్సర్ చేస్తాం. సో చూడండి గ్రాఫికల్ మెథడ్ ఏంటంటే సో ఇక్కడ జనరల్గా మనకు సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేది తీసుకుంటాం. సో ఇదేంటంటే నాకు సైన్ ఒమేగాటి, సో ఇదేంటంటే మైనస్ సైన్ ఒమేగాటి. అదేవిధంగా ఇది వచ్చేసి పాజిటివ్ ప్లస్ కాస్ ఒమేగాటి. సో ఇది వచ్చేసి మైనస్ కాస్ ఒమేగాటి. సో ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్. అయితే ఇక్కడ నాకు I1 ఆఫ్ టీ. సో I1 ఆఫ్ టీ ఎంత ఇచ్చాడు, 5 sin ωt ప్లస్ 30. అంటే ఇక్కడ సైన్ ఏమో పాజిటివ్ ఉంది, ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి ప్లస్ 30 ఉంది. సో ప్లస్ ఉండాలి అంటే మనం ఏం తీసుకోవాలంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటే పాజిటివ్గా తీసుకోవాలి, క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటే నెగిటివ్గా తీసుకోవాలి. అంటే నెగిటివ్ యాంగిల్ ఉన్నప్పుడేమో క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటాం, పాజిటివ్ యాంగిల్ ఉన్నప్పుడేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటాం. సో ఇక్కడ నాకు ఏదైతే ఉందో ఇక్కడ సైన్ ఉంది కదా, కాబట్టి సైన్ అనేది రెఫరెన్స్గా తీసుకుంటాం. సో సైన్ నుంచి ఎంత డిగ్రీస్, 30 డిగ్రీస్. ఏ డైరెక్షన్లో ఏ డైరెక్షన్లో రొటేట్ చేయాలి దీన్ని, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో కాబట్టి మనం ఏం చేస్తాం, సో ఇది 30 డిగ్రీస్. సో యాంగిల్ ఎంత అంటే నాకు 30 డిగ్రీస్. ఇదేంటిది I1 ఆఫ్ టీ, కరెంట్ I1 ఆఫ్ టీ. సో ఇలా తీసుకుంటాం. సో ఇక్కడ నాకు సైన్ ఉంది కాబట్టి సైన్, దాని నుంచి 30 డిగ్రీస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏముంది ఇక్కడ నాకు, నెక్స్ట్ కరెంట్ I2 ఆఫ్ టీ. సో ఇక్కడ నాకు I2 ఆఫ్ టీ ఏమి ఇచ్చినాడు, మైనస్ సైన్ మైనస్ కాస్. ఇక్కడ సో ఇక్కడ వాల్యూ మనకు సంబంధం లేదు, 6 ఉన్నా ఎంత ఉన్నా కానీ, బట్ ఇక్కడ ఓన్లీ మనం చూడాల్సింది ఏంటంటే దానికి సైన్. సో మైనస్ కాస్ ఒమేగాటి -60. ఇప్పుడు మైనస్ అన్నప్పుడు ఏదొస్తుంది, సో ఇది. సో దీన్ని మనం రెఫరెన్స్గా మైనస్ కాస్ని తీసుకోవాలి. అక్కడి నుంచి ఇక్కడ -60 ఇచ్చాడు. సో -60 అన్నప్పుడు క్లాక్ వైజ్ తీసుకుంటామా యాంటీ క్లాక్ వైజ్ తీసుకుంటాం అన్నప్పుడు ఇక్కడ ఏం తీసుకుంటాం, క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటాం. సో క్లాక్ వైజ్ అంటే ఎలా వస్తుంది నాకు అంటే, సో ఇలా వస్తుంది, ఇలా తీసుకుంటాం. సో ఈ యాంగిల్ ఎంత అంటే నాకు 60 డిగ్రీస్. సో ఇదేంటంటే ఇది I2 ఆఫ్ టీ, I2 ఆఫ్ టీ, కరెంట్ I2 ఆఫ్ టీ. సో ఇక్కడ మనకి ఏంటంటే మనం ఇక్కడ ఏం చేసాము, క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ చేసాం. సో ఎందుకు, నెగిటివ్ కాబట్టి. సో ఇక్కడ ఏం చేసాం మనం, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ చేసాం. ఇక్కడేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ చేసాం. ఓకేనా. సో ఇది ఇప్పుడు ఈ రెండు మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇదేమో రెఫరెన్స్ నుంచి 30 డిగ్రీస్ I1 తీసుకున్నాం, ఇదేమో కాస్ నుంచి 60 డిగ్రీస్ రెఫరెన్స్గా తీసుకున్నాం. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఈ టోటల్ యాంగిల్ అంటే ఐ మీన్ ఈ రెండింటికి మధ్య యాంగిల్ ఎంత ఉంది అన్నప్పుడు సో ఏం చెప్తామంటే మనము, సో ఇక్కడ చూడండి ఈ యొక్క యాంగిల్ ఎంత ఉంటుంది నాకు, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. అప్పుడు నాకు టోటల్ యాంగిల్ ఎంత ఉంది డిఫరెన్స్ అన్నప్పుడు, సో టోటల్ యాంగిల్ డిఫరెన్స్, టోటల్ యాంగిల్ అంటే 30 ప్లస్ 90 ప్లస్ 60 ఇలా తీసుకోవచ్చు. సో అప్పుడు ఎంత అవుతుంది ఇది అంటే 180 డిగ్రీస్. సో ఇలా చెప్పచ్చు. లేదంటే ఇక్కడ చూడండి, సో మీరు I1 I2 ఆఫ్ టీ అబ్జర్వ్ చేస్తే ఇది 30 డిగ్రీస్ ఉంది, ఇది కూడా ఎంత ఉంటుంది 30 డిగ్రీస్ ఉంది. సో కాబట్టి ఇదేంటి ఒక స్ట్రైట్ లైన్ కాబట్టి మనం డైరెక్ట్గా ఏం చెప్పచ్చు, 180 డిగ్రీస్గా చెప్పచ్చు. అయితే ఇప్పుడు నాకు కరెంట్ I1 లీడింగ్లో ఉందా, కరెంట్ I2 లీడింగ్లో ఉందా, సో ఎలా చెప్తాం అంటే, సో మనం ఫర్ ఎగ్జాంపుల్ I2 అనేది రెఫరెన్స్గా తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ నాకు I2 అనేది రెఫరెన్స్ తీసుకుంటే, సో ఏదైతే మనం రెఫరెన్స్ తీసుకుంటామో అక్కడి నుంచి లీడింగ్లో ఏదైతే ఉంటుందో అంటే ఐ మీన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ చేసి ఏదైతే వస్తుందో దాన్నే మనం ఏమంటాం, లీడింగ్ అంటాం. ఇక్కడ I1కి మనం తీసుకునే I1 ఆఫ్ టీకి అదేవిధంగా I2 ఆఫ్ టీకి సో యాంగిల్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది అంటే నాకు 180 డిగ్రీస్ ఉంది. సో యాంగిల్ డిఫరెన్స్ ఎంత ఉందంటే నాకు 180 డిగ్రీస్ ఉంది.
అయితే ఇందులో ఏది లీడింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ నేను I2 నుంచి 180 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ చేస్తే నాకేమొస్తుంది I1 వస్తుంది. సో కాబట్టి మనం ఏం చేస్తాము, I1 ఆఫ్ టీ లీడ్స్ I2 ఆఫ్ టీ బై 180 డిగ్రీస్. ఇక్కడ లీడ్స్ని ఎందుకు అన్నామంటే మనం ఏదైతే I2 ఆఫ్ టీ తీసుకున్నామో సో ఇక్కడ నుంచి నేను ఏంటంటే 180 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ చేస్తే అప్పుడు నాకేమొస్తుంది I1 ఆఫ్ టీ వస్తుంది. సో కాబట్టి అది లీడింగ్ అయింది. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ చేస్తే నాకేమొస్తుంది I1 ఆఫ్ టీ వచ్చింది. సో యాంటీ క్లాక్ వైజ్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటంటే నాకు లీడింగ్ అని. సో యాంటీ క్లాక్ వైజ్ ఉంది అంటేనే దానికి అర్థం ఏంటంటే లీడింగ్లో ఉంది అని. ఓకేనా? సో ఇది క్లియర్ అమ్మ అందరికి. సో ఈ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇక్కడ మనం ఏదైతే సైన్ కాసు మైనస్ సైన్ అనేది తీసుకున్నామో సో ఇది ఎలా తీసుకుంటామో అనేది మీకు ఐడియా వస్తే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. 1 నిమిషం కంటే తక్కువ టైంలో, హాఫ్ సెకండ్లో మనం ఆన్సర్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇది క్లియర్ అందరికి? ఇంకేమైనా డౌట్ ఉందా?